హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక తులారాశి వారికి రోజు చూసుకున్నట్లయితే విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు. దైవ సేవ కార్యక్రమాలకు ధన సహాయాన్ని అందిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులన్నీ కూడా అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఉన్న చిక్కు సమస్యల నుండి బయటపడి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారులతో ఏవైతే ఒత్తిడులు ఉన్నారో వాటిని అధిగమించగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు అనేది ఉండదు. ఇక తులారాశి వారి రోజు పెద్దల సలహాలు స్వీకరించడం ద్వారా అత్యధిక ప్రయోజనాలను పొందుతారు. ఆ దిశగా ప్రయత్నించండి. అలాగే ఈరోజు అమూల్యమైన వస్తువులు మీ దగ్గరికి చేరుతాయి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను గడిస్తారు. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు ఆస్తి వ్యవహారాలు కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాలలో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి మంచి పెట్టుబడులను అందుకుంటారు. ఇక ఈరోజు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తీసుకునే మంచి నిర్ణయాల వల్ల తులారాశి వారికి మంచి ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. కాబట్టి నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో అవి అనుకూలిస్తాయి. ఇక ప్రత్యర్థులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. అలాగే ఈరోజు జరిగే ఒక సంఘటన మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. అలాగే సభలు సమావేశాలలో పాల్గొంటారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అనూహ్యంగా పెట్టుబడులు అనేవి సమకూరుతాయి. ఇక ఎవరైతే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ అనేవి రావచ్చు. రాజకీయ రంగం వారికి, పారిశ్రామిక రంగం వారికి అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి అందుతాయి. మహిళలకి కుటుంబ సభ్యులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈ రోజుతో తీరిపోతాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఇక తులారాశి వారి ఈ రోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.